అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఒక భారీ శుభవార్త అయితే అందించిందండి కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పథకం నిధులను, రెండవ విడత నిధులను విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోయిన ఈ తేదీ ఇప్పుడైతే కన్ఫామ్గా ఒక తేదీనైతే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. తల్లికి వందనం ద్వారా ఒక మొదటి విడతలో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున అందించింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు రెండవ విడత డబ్బుల్ని విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఈ పథకం ద్వారా సంవత్సరానికి 13,000 రూపాయలు తల్లి ఖాతాలోకి వేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ పథకం ఎప్పుడు విడుదలవుతుంది, రెండవ విడతకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదలవుతుంది, విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, అలాగే ఏం చేస్తే ఈ డబ్బులు మీ అకౌంట్లోకి ఈజీగా రావడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం రెండవ విడత డబ్బుల్ని విడుదల చేయడానికి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. మనకు ఈ తల్లికి వందనం పథకం 2025లో ప్రారంభమైందండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ఇక 2,000 రూపాయలు స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం స్కూల్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 15,000 రూపాయలు అయితే ప్రతి విద్యార్థికి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలండి ఈ పథకం రావాలంటే. ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. విద్యార్థి యొక్క అటెండెన్స్ 75% కన్నా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. ఈ పథకాన్ని రెండో విడత డబ్బులు వచ్చేసి మనకు ఒక డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. ఆ డేట్ ఎప్పుడు అంటే జూలై నెల 22వ తేదీ, అంటే ఈ నెల 22వ తేదీ ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. మనకు జూలై 20వ తేదీ లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది సచివాలయంలో ఈ లిస్ట్ని అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. ఈ లిస్టులో పేరున్న వాళ్ళందరికీ డబ్బులు అయితే ఆటోమేటిక్గా పడడం జరుగుతుంది. అయితే ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్గా ఉన్న వాళ్ళకు మాత్రమే లిస్టులో పేరున్న వాళ్ళకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్గా చేసుకున్నట్టయితే వెంటనే ఆన్లైన్ ద్వారా ఎన్పిసిఐ లింకింగ్ని అయితే యాక్టివ్ చేసుకోండి. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేయడాన్ని, ఆధార్ సీడింగ్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఎన్పిసిఐ లింకింగ్ మీకు ఉంది లేదు డౌట్గా ఉన్నట్టయితే మీరు 200 రూపాయలు పెట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ అకౌంట్కు ఆధార్ లింక్ అవి ఎన్పిసిఐ లింకింగ్ కూడా రావడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చాలా ఈజీగా అయిపోతుంది. ఆన్లైన్లో 200 రూపాయలు ఖర్చు పెట్టుకున్నట్టయితే మీకు ఈ పథకానికి ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఈ డబ్బుల్ని తల్లి ఖాతాలోకి వేయడం జరుగుతుంది కాబట్టి తల్లి యొక్క అకౌంట్ని అయితే చేయించాల్సి ఉంటుందన్నమాట. 22వ తేదీ తల్లికి వందనం పథకం డబ్బులు విడుదలవుతాయని సమాచారం అయితే ఉందండి. ఒక స్పష్టమైన సమాచారం ఉంది. 22వ తేదీ తల్లి ఖాతాలోకి ఈ తల్లికి వందనం డబ్బులు పడతాయని అయితే చెప్పడం జరుగుతోంది. దాదాపుగా 62 లక్షల మందికి ఈ లబ్ధి అయితే చేకూరనుంది. ఈ సంవత్సరానికి సంబంధించి 2026-27 సంవత్సరానికి సంబంధించి 62 లక్షల మందికి ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఒకరుంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు, ఈ విధంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. మీరు ఇప్పటికే మీకు స్కీమ్స్ ఎలిజిబిలిటీ ఉందో లేదో ఆల్రెడీ చెక్ చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. స్కీమ్ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఏపీ స్కీమ్స్ ఎలిజిబిలిటీ చెక్ అని కొట్టండి. దాంట్లో ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వస్తుందో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్టయితే మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది.
ఆ ఓటీపీ ద్వారా మీరు ఎంటర్ చేయొచ్చు. అయితే మీరు పథకాన్ని మా తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరం 2026-27 సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్నట్టయితే వీళ్ళు ఇంకొక స్క్రీన్లోకి వెళ్తారు. ఈ స్క్రీన్లో మీకు 7 విషయాలు ఉంటాయి. ఈ 7 స్టెప్స్ ఉంటాయి. ఈ 7 స్టెప్స్లోనూ సాటిస్ఫైడ్గా ఉన్నట్టయితే మాత్రమే మీకు ఈ తల్లికి వందనం డబ్బులు పడడం జరుగుతుంది. ఏ ఒక్కటి అన్సాటిస్ఫైడ్గా ఉన్నా కూడా మీకు తల్లికి వందనం డబ్బులు అయితే పడవన్నమాట. తల్లికి వందనం డబ్బులు పడాలి అంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా 3 ఎకరాల మాగానే అంతకన్నా తక్కువ ఉండాలి, 10 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఇక వ్యవసాయ భూమి కాకుండా కమర్షియల్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ కమర్షియల్ ల్యాండ్ పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి. కరెంటు బిల్లు వచ్చేసి నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఇక ఇంట్లో ఎవరికి కార్ అనేది ఉండకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఎవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. ఇంట్లో ఎవరు ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు. 7 విషయాలు సాటిస్ఫైడ్ ఉన్నట్టయితే మీకు ఈ పథకం ద్వారా 13,000 రూపాయలు తల్లి ఖాతాలోనికి అయితే వేయడం జరుగుతుంది. ఇవన్నీ సాటిస్ఫైడ్గా ఉండి ఎన్పిసి లింకింగ్ కూడా లింక్ అయి ఉంటే మీ అకౌంట్లోకి ఏ ఇబ్బంది లేకుండా ఈ డబ్బులు అయితే వచ్చి చేరుతాయండి. అయితే అన్నీ సాటిస్ఫైడ్గా ఉన్నప్పటికీ మీకు ఎన్పిసి లింకింగ్ సరిగ్గా లేకపోతే ఈ డబ్బులు అయితే పడవన్నమాట. కాబట్టి ఇంకా టైం ఉంది. లిస్ట్ అయితే వెలువడలేదు. ఈ లిస్ట్ను ఇంకా తయారు చేయడం జరుగుతోంది. ఈ లిస్ట్ వెలువడే లోపుగా మీరు ఎన్పిసి లింకింగ్ని కరెక్ట్గా చేసుకున్నట్టయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు పడడం జరుగుతుంది. అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే ఎస్సీ విద్యార్థులకు వాళ్ళ అకౌంట్లోకి డబ్బులను అయితే వేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ను ఓపెన్ చేసుకున్నట్టయితే 200 రూపాయలు ఇచ్చి ఆ అకౌంట్లోకే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ అకౌంట్ను ఓపెన్ అయితే చేసుకోండి. డబ్బులు వచ్చేసి అతి త్వరలోనే మీకు చేరడం జరుగుతుంది. ఇదండి తల్లికి వందనానికి సంబంధించిన తాజా సమాచారం. అన్నీ సెట్ అయ్యి మీకు డబ్బులు పడినట్టయితే పర్వాలేదు, డబ్బులు పడినట్టయితే మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకున్నట్టయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ప్రభుత్వం. గత సంవత్సరంలో కూడా 2 సార్లు అయితే వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2 సార్లు వేసే అవసరం రాబోతున్నట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. ఇంకా విద్యార్థులు అడ్మిషన్ అయితే జరుగుతున్నాయి. దీనివల్ల ఇంకా కొంతమంది విద్యార్థులకి ముందుగా చేరుతారు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు వేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఇది డబ్బులు ఇంకొకసారి అయితే వేసే అవకాశం ఉంది. మీకు డబ్బులు రానట్టయితే ఏమి ఇబ్బంది పడకండి. గ్రీవెన్స్ పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ టైం అయితే డబ్బులు పడడం జరుగుతుంది. ఇది తల్లికి వందనానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.